నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడక్కడ దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాలో భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, చందానగర్లో భారీ వర్షం కురిసింది. లగ్డే కపూల్, పంచగుట్టతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. సిటీలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, నగరంలో వర్షాలపై అప్డేట్స్ ఏంటి? ఎస్ రవంతి, ఈరోజు సాయంత్రం కొద్దిసేపటి క్రితమే ఒక్కసారిగా హైదరాబాద్లో వాతావరణం అయితే మారిపోయింది. ఇటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే వర్షం భారీగా కురుస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లోని చందనగర్, లింగంపల్లి, మియాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా కూకట్పల్లి, మాదాపూర్, అంతేకాకుండా షేక్పేట, అంతేకాకుండా మణికొండ తదితర ప్రాంతాల్లో అయితే వర్షం భారీగా కురుస్తుంది. మొత్తంగా మనం గమనిస్తే ఒక్కసారిగా మారినటువంటి వాతావరణంతో పాటు ఇటు మేఘాలన్నీ కూడా ఒక దగ్గర ఆకాశంలో మేఘావృతం అవడంతో పాటు ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. మనం ఒకసారి భారీ వర్షానికి ఇటు చూడవచ్చు, రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇటీవల హైదరాబాద్లో అయితే పలు ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షం, ముఖ్యంగా సాయంత్రం వేళలో కురుస్తున్న వర్షం అయితే బీభత్సాన్ని సృష్టిస్తుందని చెప్పవచ్చు. మనం గమనిస్తే 4 రోజుల క్రితం గంటపాటు కురిసినటువంటి భారీ వర్షానికైతే ఇటు చాలా ప్రాంతాలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడంతో పాటు చాలా కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి మనం గమనిస్తే ఇప్పుడు ప్రస్తుతం బంజారా హిల్స్లో పరిస్థితి గమనించవచ్చు. ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షానికైతే రోడ్లన్నీ కూడా జలం అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటు సాయంత్రం వేళలో, సాయంత్రం ఆఫీసుల నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భం కావడంతో అయితే ప్రజలందరూ కూడా ఇటు ముఖ్యంగా వాహనదారులు, ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే సాయంత్రం వేళ ఇటు ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కావడంతో ఒక్కసారి కురిసినటువంటి భారీ వర్షం అయితే రోడ్లపైన కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇటు ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతంలో అయితే ఇటు ఎత్తైన ప్రాంతం నుంచి దిగువకు అయితే ఇటు వరద నీరు భారీగా తరలుతున్న క్రమంలో అయితే ఇటు వాహనాలు కూడా కొంత నెమ్మదిగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు మియాపూర్, లింగంపల్లి, చందానగర్ తదితర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షం అయితే ఇటు రోడ్లన్నీ కూడా జలం అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటు మాదాపూర్లో కూడా ఒక మోస్తరు వర్షం కురిసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే ఇటు రాష్ట్రంపై ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 7 జిల్లాలలో ఇటు వర్షం కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు తెలపడం జరిగింది. ప్రధానంగా మనం గమనిస్తే ఇటు మధ్య బంగాళాఖాతంలో ఇటు కురుస్తున్నటువంటి ఏదైతే కొనసాగుతున్నటువంటి ఉపరితల చక్ర ఆవర్తనం కారణంగా అయితే ఇటు రాష్ట్రంలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటు హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో తో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉందని అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు సాయంత్రం వేళ కురిసినటువంటి వర్షం కారణంగా అయితే ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ రోజుతో పాటు రేపు కూడా మనం చూస్తే రేపు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో కూడా భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇంకా వర్షం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇటు ఒక్కసారిగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే చాలా ప్రాంతాలలో ఇటు వాహనాలన్నీ కూడా ఎక్కడికెక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం ముఖ్యంగా చూస్తున్నాం. ఇటు వర్షంతో పాటు ఇటు ఈదురుగాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ప్రధానంగా హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా ఇటు వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక నేపథ్యంలో అయితే ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు మాదాపూర్, అదేవిధంగా గచ్చిబౌలి తదితర ప్రాంతాలలో అయితే ఐటీ కారిడార్కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇటు తిరిగి ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం కావడంతో అయితే ఒకసారిగా సాధారణంగానే కొంత ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. కానీ వర్షం పడ్డ సమయంలో ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు అనేది కొంత ఎక్కువగా ఉన్న క్రమంలో అయితే ఇటు ట్రాఫిక్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి నివేదికల ఆధారంగా అయితే ఇటు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ సాయంత్రం వేళలో కురిసేటువంటి వర్షం కారణంగా అయితే ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా, అదేవిధంగా వాటర్ బోర్డు అధికారులు అయితే చూస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కురిసినటువంటి వర్షాలకైతే ఒక్కసారిగా వరద నీరు అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలకు ఒక్కసారిగా రావడంతో కొంతమంది వ్యక్తులు గల్లంతైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే ఇటు హైదరాబాద్ కలెక్టర్తో పాటు అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్, అంతేకాకుండా జిహెచ్ఎంసీ మేయర్, అదేవిధంగా హైడ్రా కమిషనర్ వీరందరూ కూడా ప్రజలకైతే ఇటు జాగ్రత్తలు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వర్షం కురుస్తున్న సమయంలో అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలి. ఎందుకంటే వర్షం కారణంగా ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు, ప్రధానంగా ఇటు నాలాల పరిసర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలైతే ఇక్కడ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే మనం చూస్తున్నాం మొన్న ఇటీవల ఏదైతే
ఇటు మాంగర్ బస్తీలో గమనిస్తే ఇటు వరద నీరు వస్తున్న క్రమంలో నాలా పక్కనే ఉండేటువంటి వ్యక్తులు వారికి సంబంధించినటువంటి సామాన్లను తీసుకున్న క్రమంలో కాలు జారి ఇటు పడిపోవడం జరిగింది. తనను సేవ్ చేసే క్రమంలో మరొక వ్యక్తి కూడా పడిపోయి గల్లంతైనటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలకు అవసరమైతేనే బయటికి వెళ్ళాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే బంగాళాఖాతం ముఖ్యంగా మధ్య బంగాళాఖాతంలో ఇటు ఉపరితల చక్రవాత ఆవర్తనం కారణంగా అయితే తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలకు కూడా ఇప్పటికే అలర్ట్ ప్రకటించినటువంటి వాతావరణ శాఖ అయితే ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. ఎందుకంటే చూడవచ్చు వర్షం కారణంగా అయితే హైదరాబాద్లో ప్రధానంగా ఇటు విద్యుత్ స్తంభాలు కానీ అదేవిధంగా వాటర్ లాగిన్ పాయింట్స్ అదేవిధంగా మాన్యువల్స్ వద్ద అయితే ప్రజలు మరికొంత అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసిన క్రమంలో ఇటు జిల్లాలలో కూడా వర్షం అయితే చాలా జిల్లాలకు కూడా ఇప్పటికే అలర్ట్ ప్రకటించడం జరిగింది. అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాల్లో కూడా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్లో గమనిస్తే ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే చాలా ప్రాంతాలలో ఇటు వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద ఇక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు అదేవిధంగా హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది అయితే వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద అయితే ఇటు వాటర్ ఎప్పటికప్పుడు ఇటు మ్యాన్హోల్స్లో నుంచి ఇటు మూసిలోకి వెళ్ళే విధంగా అయితే చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇటు వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద వాటర్ లాగిన్ అయిన క్రమంలో ఇటు తద్వారా ఇటు ట్రాఫిక్ జామ్లు అయ్యేటువంటి పరిస్థితి ఉన్న క్రమంలో అయితే హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది అయితే ఇప్పుడు సిబ్బందిని కూడా కేటాయించడం జరిగింది. ప్రధానంగా వాటర్ లాగిన్ పాయింట్స్ అదేవిధంగా ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి ప్రధాన కూడళ్ల వద్ద ఎక్కడ కూడా వాటర్ జామ్ అవ్వకుండా అయితే ఇటు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు మరికొన్ని గంటల పాటు కూడా వర్షం కురిసేటువంటి అవకాశం ఉండడంతో ఇటు వాహనదారులు కూడా ఎందుకంటే మనం చూడవచ్చు ఒక్కసారిగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే ఇటు మణికొండ అదేవిధంగా కాజాగూడ తదితర ప్రాంతాల్లో ఐటీ కారిడార్ నుంచి వచ్చేటువంటి వాహనాలు అన్నీ కూడా ఎందుకంటే అక్కడ వాటర్లో రోడ్డు సంబంధించినటువంటి 3 ఫీట్ల ఎత్తు వరకు కూడా వాటర్ అనేటి ఒక్కసారిగా అక్కడ స్టాగ్నేట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో అయితే ఉన్నటువంటి ప్రయాణికులు ముఖ్యంగా ఇటు వాహనాలను తరలించే క్రమంలో ఇటు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి కూడా వాహనాలన్నిటి కూడా నీటి మీద తేలాడేటువంటి పరిస్థితులను మనం గతంలో చూడడం జరిగింది. సో ప్రజలందరూ కూడా ముఖ్యంగా వాహనదారులు అయితే వర్షం కురుస్తున్న సమయంలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటే మంచిదంటూ కూడా ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎందుకంటే వర్షం తగ్గిన అనంతరం తిరిగి యథావిధిగా వారి గమ్యస్థానాలు చేరుకునేందుకైతే ట్రాఫిక్ సిబ్బంది కానీ ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి అలర్ట్ను కూడా ఎప్పటికప్పుడు ఇటు ట్రై కమిషనరేట్ పరిధిలో అయితే పోలీసులు ప్రజలకు అందిస్తున్న క్రమంలో ముఖ్యంగా వర్షానికి సంబంధించి ఇటు వాటర్ ఎంత ఉంది అనేది అంచనా వేయకుండా ఇటు వాహనాల ముందుకు తరలించినట్లయితే కొన్ని ప్రమాదాలకు గురేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇటు వర్షం కురుస్తున్న సమయంలో అయితే ఇటు మెట్రో స్టేషన్ల కింద వాహనాలను ట్రాఫిక్ జామ్కు కాకుండా కూడా ఇటు ప్రజలు సహకరించాలంటూ ట్రాఫిక్ అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మరికొన్ని గంటల పాటు కూడా హైదరాబాద్కు వర్ష సూచనలు ఉండడంతో అయితే ఇటు విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షానికి ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా జాగ్రత్త పాటించాలని ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా సంబంధిత శాఖల అధికారులు అయితే సూచనలు చేస్తున్న క్రమంలో ఇప్పటికే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురుస్తుంది. ఈ భారీ వర్షం కురుస్తున్నటువంటి ప్రాంతాల్లో అయితే ఇటు ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడంతో పాటు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కొనసాగుతుంది. స్రవంతి.